హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం తోటకూర పులుసు ఎలా చేయాలో చూద్దాము. దీన్ని తోటకూర మెదిపి తాలింపు అని కూడా అంటారు. అది ఎలా చేయాలో చూద్దాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, చక్కగా రుచిగా కూడా ఉంటుంది. సో అది ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఫస్ట్ ఫ్రెష్ తోటకూర రెడీ చేసుకోవాలి. మేమైతే మా గార్డెన్లో పండించిన తోటకూరతో ఇవాళ చూపించబోతున్నాము. దీనికి తోటకూరతో పాటు 2 టొమాటోలు కూడా కావాలి. అవి కూడా ఈసారి మా గార్డెన్లో వేసామండి. అవి కూడా గార్డెన్లోంచి ఫ్రెష్గా కోసుకుని వచ్చి ఆ టొమాటోలు యూజ్ చేద్దాము ఇవాళ. అండ్ ఒక పచ్చిమిరపకాయ కూడా, అది కూడా తీసుకుని అన్నీ రెడీ చేసుకోవాలి. సో గార్డెన్లో ఉన్నాయి కాబట్టి మేము గార్డెన్లోంచి తీసుకుని వచ్చాము. మీరైతే మామూలుగా స్టోర్లో కొనుక్కొని చక్కగా చేసుకోవచ్చు ఇది. సో ఫస్ట్ తోటకూరని ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని దాన్ని నీళ్ళల్లో వేసి చక్కగా మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక ఇవన్నీ ఒక కుక్కర్లో వేసేయాలన్నమాట. ఇది చేయడం చాలా ఈజీ. కుక్కర్లో ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ కూర. సో ఫస్ట్ తోటకూర వేసేసుకుని దానిలో ఒక సగం ఉల్లిపాయ, 2 టొమాటోలు ఇలా ముక్కలుగా కోసుకుని, ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ బద్దంత మన చింతపండు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం అండ్ కొంచెం నీళ్ళు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కావాలంటే 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. అయినాక దీన్ని పప్పు గుత్తితో చక్కగా మెత్తగా ఎలా చేసుకోవాలి. అందుకే దీన్ని మెదిపి తాలింపు అంటాం అనమాట. సో మెత్తగా అలా చేసుకున్నాక దీనికి తాలింపు వేసేసుకోవాలి. తాలింపులో మన జీలకర్ర, ఆవాలు అండ్ గార్లిక్, వెల్లుల్లిపాయలు అండ్ రెడ్ చిల్లీస్ వేసేసుకుని తాలింపులో మనం ఇందాక చేసుకున్న తోటకూర పులుసు వేసుకుంటే ఇది చాలా చాలా బాగుంటుంది. దీనికి నూనెతో కాకుండా నెయ్యితో వేస్తే తాలింపు అది ఇంకా బాగుంటుంది. సో నూనెతో ట్రై చేయొచ్చు, లేకపోతే నెయ్యితో కూడా తాలింపు వేసుకోవచ్చు. సో చూసారు కదా తోటకూర పులుసు ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. ఇంకా ఆలస్యం ఎందుకు, చేసుకొని ఎలా ఉందో మాకు చెప్పండి.